నమస్తే అన్న, వెల్కమ్ బ్యాక్ నరదన నాటుకోళ్ల ఫామ్. కొత్తగా నాటుకోళ్ల ఫామ్ ఫీల్డ్కి వచ్చిన వాళ్ళైనా సరే, లేదా నాటుకోళ్ల ఫామ్లో ఇంతకుముందు ఉన్న వాళ్ళైనా సరే, చాలామంది చేసే మిస్టేక్ ఏదన్నా అంటే మెడిసిన్ ఇచ్చేటప్పుడు తీసుకునే జాగ్రత్తలన్న. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పౌల్ట్రీ ఫామ్స్ ఉన్నాయి. పౌల్ట్రీ ఫామ్స్ ఏమవుతుందంటే ఫీల్డ్లో మెడిసిన్ కలుపుతూ ఉంటారు, అదేవిధంగా ఇచ్చే వాటర్లో కూడా మెడిసిన్ అనేది కలుపుతూ ఉంటారు. ఎందుకు కలుపుతారంటే గ్రోత్ కోసం అనేసి ఒకటి, తర్వాత అది హెల్దీగా ఉండాలనేసి ఒకటిగా మనం మెడిసిన్ అనేది ఇస్తూ ఉంటారు. బట్ నాటుకోళ్ళకు అనేది అట్లా కాదన్న. నాటుకోళ్ళకి మెడిసిన్లో మనకి ఎలాంటిది ఫీడ్లో కానీ ఇలాంటివి కూడా 1% కూడా మనం మెడిసిన్ అనేది కలపమన్నా. నాటుకోళ్ళకి ఇచ్చే ఫీడ్లలో మాత్రం 0.1% కూడా మెడిసిన్ అనేది కలవదన్న. ఎందుకంటే మనం ఇచ్చే సహజంగా వచ్చే ఒడ్లు కానీ, మక్కలు కానీ, సద్దలు కానీ, జొన్నలు కానీ ఇలాంటివి మాత్రమే ఇస్తూ ఉంటాము. దానికి ఏమున్నా కానీ వాటర్లో మాత్రమే మనం మెడిసిన్ అనేది కలుపుతూ ఉండాలి. మెడిసిన్ కూడా ఎలాంటి మెడిసిన్ కలుపుతామంటే గ్రోత్ కోసం అనేది ఎప్పుడు కాదన్న. గ్రోత్ కోసం సంబంధం లేకుండా ఓన్లీ మనం ఏం చేస్తామంటే దానికి యాంటీబయాటిక్స్ ఏదైనా వచ్చినా కానీ రాకుండా ఉండడానికి అనేసి యాంటీబయాటిక్స్ అనేది మనం కలుపుతూ ఉంటాము. అది మాత్రం మనం వాటర్లో ఇస్తూ ఉంటాము. అదేవిధంగా నట్టల తానికి కూడా అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాము. అప్పుడప్పుడు లీవర్ తానికి అనేది ఇస్తూ ఉంటాము. ఇవి మాత్రమే సహజంగా ఇస్తూ ఉంటాము. వీటిని మనము ఎక్కువ మొత్తంలో వాటర్లోనే మనం ఇస్తూ ఉంటాం. ఫీల్డ్లో మాత్రం ఎప్పుడు ఇవ్వము. ఆ వాటర్లో ఇచ్చేటప్పుడు చేసే మిస్టేక్లు చాలా చిన్న మిస్టేక్లన్నా. జస్ట్ మనము తెలిసి కూడా చాలామంది పట్టించుకోకుండా ఏమవుతుంది అన్నట్టు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్న నాటుకోళ్ళకు అనేది. నాటుకోళ్ళకు ఒక ప్రాబ్లం వచ్చిందంటే అది స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే నాటుకోళ్ళు అనేది ఒకటే ప్లేస్లో ఎక్కువ మొత్తంలో ఉంటాయి కదా. ఎక్కువ అంటే గుంపులు ఒకటే ప్లేస్లో ఉండడం, అక్కడిక్కడ తిరగడం ఉండడం వల్ల ఆ ప్రాబ్లం కనబడుతూ ఉంటుంది. అది ఏం మిస్టేకో మీకు చెప్తాను. ముందుగా మన నాటుకోళ్ళకు అనేది మెడిసిన్ అనేది ఇస్తానన్నా. ఈ మెడిసిన్ ఇది విమ్రాల్ అన్న. ఇది యాంటీబయాటిక్స్. ఇది మనము కోళ్ళకు అనేది 10 రోజులకు 15 రోజులకు ఒకసారి వాటర్లో కలుపుకొని ఇవ్వాలి. ఇది ఏం రాకుండా ముందు జాగ్రత్తగా యాంటీబయాటిక్గా వాడుతూ ఉంటాము. అదేవిధంగా ఇది కూడా నియోడాక్స్ అనేసి ఉంటుంది పౌడర్. ఈ పౌడర్ కూడా మనం వాటర్లో అనేది కలుపుతూ ఉంటాము. ఇది వాటర్లో కలిపి కోళ్ళకు వాటర్గా మనం ఇస్తూ ఉంటాము. 10 రోజులకు 15 రోజులకు ఒకసారి ఇస్తూ ఉంటాము. ఈ పౌడర్ని మనం వాటర్లో కలుపుతాము. ఎట్లా కలుపుతామో నేను చూపిస్తాను మీకు. వాటర్ దగ్గరికి వాటర్ కదా ఇది. ఇది వాటరు. ఈ వాటర్లో మనము ఈ విమ్రాల్ నియోడాక్స్ పౌడర్ అనేది కలపాలి. ఇది యాంటీబయాటిక్ పనిచేస్తుంది. ఇప్పుడు ఇది ఒక ముందు కలుపుతున్నాం. ఇప్పుడు ఏదైతే ఈ వాటర్ మనం కలుపుతున్నామో ఈ వాటర్ మనం కోళ్ళకన్నా ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ వాటర్ అనేది మనం కలుపుకున్న వాటర్ అనేది మొత్తం కోళ్ళకని ఇప్పుడు ఇచ్చినాం కదా. ఈ వాటర్ ఏం చేస్తామంటే ఇప్పుడు మీరు వీడియో చూడండి. ఇలా చూడండి. ఈ వాటర్ అనేది మనము ఏదైతే ఈ వాటర్ మనము కలుపుకున్న తర్వాత కోళ్ళ పోసిన తర్వాత మిగిలిన వాటర్ ఏం చేస్తామంటే ఇందులో మందు కలిపినాం కదా, ఈ మందు వేస్ట్ అవుతుంది కదా అనేసి మనం ఇది 1 గంట తర్వాత పోదాం, తర్వాత ఒక సాయంత్రం పోదాం అనేసి మనం ఏం చేస్తామంటే దీన్ని పక్కన పెడితే ఇది ఏమవుతుందో నేను నీకు ఈ వీడియో కంటిన్యూగా పెడతాను. 1 అవర్ తర్వాత వీడియో నీకు అవి ఎట్లా చేంజ్ అవుతుంది, ఎట్లా అవుతుంది, ఆ మెడిసిన్ ఏమవుతుందో నీకు ఫుల్ వీడియోలో చూపిస్తాను. ఇది ఒక 1 అవర్ తర్వాత, ఇది 1 అవర్ ఉంది కదా, ఇది పక్కకెట్టేద్దాం, ఇక్కడ పెట్టేద్దాం ఏం తాగకుండా. ఇప్పుడు జస్ట్ వాటర్ మంచి వాటర్ లాగా అనిపిస్తున్నాయి, మందు కలిపిన వాటర్ ఇవి. ఇది ఒక 1 అవర్ తర్వాత ఎట్లా మారుతుందో నేను చూపిస్తాను. ఒక 1 అవర్ తర్వాత ఎట్లా మారుతుంది, ఏమవుతుంది, మంచి అంటే మంచిగా అవుతుందా లేకుంటే సెడ్ అవుతుందా లేకుంటే పాయిజన్ అవుతుంది, ఏదైతే నేను చూపిస్తాను నీకు 1 అవర్ తర్వాత. ఇందాక మనం ఏదైతే మెడిసిన్ కలుపుకున్నామో వాటర్, ఆ వాటర్ ఇక్కడ మనం పెట్టినాం కదా, ఈ వాటర్ ఇప్పుడు 2 అవర్స్ అవుతుంది ఇందులో పెట్టి. ఇప్పుడు ఇట్లా ఉన్నాయి చూడండి మీరు. మొత్తం ఆయిల్గా పేరుకుంది. మొత్తం ఆయిల్గా వేరుకొని మొత్తం ఇది ఇట్లా బ్లాక్ అయిపోయింది. మీరు చూడండి కొంచెం బ్లాక్గా రెడ్గా అయిపోయింది.
ఇది ఏంటంటే ఏదైతే మెడిసిన్ ఉంటుందో ఆ మెడిసిన్ పాయిజన్గా తయారైతే ఉంటుంది. ఇట్లా స్టోర్ చేసి పెట్టినాక మెడిసిన్ వాటర్లో కలిసిన తర్వాత దానిపైన సన్లైట్ అని పడుతూ ఉంటుంది. సన్లైట్ పడ్డా కానీ మామూలు ఎట్లా ఉన్నా సరే కలిపిన తర్వాత ఆల్మోస్ట్ 1-2 అవర్స్ తర్వాత ఆటోమేటిక్గా అది పాయిజన్గా అయితే ఉంటుంది. వీటిని మనం మెడిసిన్గా మళ్ళీ మనం ఏం చేస్తామంటే పొద్దున మెడిసిన్ కలిపినాం కదా, ఈ మెడిసిన్లో మళ్ళీ మిగిలిన కదా వాటర్, ఆ వాటర్ మళ్ళీ మనం కోళ్ళకి పెడతాం సాయంత్రం అనేసి చాలామంది కలుపుతూ ఉంటారు. అట్లా ఎప్పుడైతే కలుపుతారో కోళ్ళు అనేది తాగి తర్వాత మనకి వాటర్ తాగుతావు మనం పోసిన వాటర్ కలిపిన వాటరు పొద్దున మందు కలిపిన వాటరు ఆ వాటర్ తాగుతాం మాత్రం ఆటోమేటిక్గా మనకు ఇది ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది కోళ్ళ పైన, అంటే పాయిజన్గా చూపిస్తూ ఉంటుంది. దీనివల్ల కోళ్ళు కూడా చనిపోతూ ఉంటాయి. ఖచ్చితంగా ఎవరైనా సరే కానీ నాటుకోళ్ళు పెంచే వాళ్ళు మాత్రం మెడిసిన్ వాడేటప్పుడు మాత్రం ఒకసారి మెడిసిన్ పోసినామంటే ఆ నీళ్ళు అనేది అప్పటి వరకే మనం పోయాలి. మనకు మిగిలిన వాటర్ అనేసి మళ్ళీ మధ్యాహ్నం పోస్తా సాయంత్రం పోస్తా నైట్ పోస్తా అంటే మాత్రం అది కరెక్ట్ కాదు. మనకు ఎన్ని కావాలో అన్నీ కలుపుకోవాలి, అన్నీ మాత్రమే మనం కోళ్ళకన్నా ఇస్తూ ఉండాలి. ఎక్కువ ఉండే అనుకో, ఎక్కువ మిగిలినవి అనుకో మనము అక్కడక్కడ చాలామంది చూపిస్తారంటే ఇంకోటి ఏంటంటే పెద్ద పెద్ద డబ్బాలలో పెట్టేసి అక్కడ పెడతా ఉంటారు వాటరు. అట్లా పెడితే తాగినంతసేపు తాగేసి తర్వాత కూడా తాగుతాయి అనేసి అనుకుంటూ ఉంటారు. అట్లా కూడా పెట్టద్దు. కంప్లీట్గా మనకు అప్పుడు ఎంత అయితే తాగుతావు వాటరు, ఆ వాటర్ తాగిన తర్వాత ఆటోమేటిక్గా ఒక 5-10 నిమిషాలు చూడాలి. తాగిన తర్వాత అన్నీ వెళ్ళిపోతాయి కదా, అక్కడిక్కడ వెళ్ళిపోయిన తర్వాత వెంటనే మనం తీసేసేయాలి వాటర్ని. ఆ డ్రింకర్లో కూడా స్టోరేజ్ అనేది చేయొద్దు ఎక్కువసేపు, 1 అవర్ లోపల తీసేసుకోవాలి, చేంజ్ చేసుకుంటూ ఉండాలి. సేమ్ ఇట్లా కూడా మనము ఇట్లా మనకు మొత్తము అట్లా నూనె వేరుకొని ఇది ఒక పాయిజన్గా తయారవుతూ ఉంటుంది. ఎవరైనా సరే కానీ కొత్తగా నాటుకోళ్ళ ఫామ్ పెట్టే వాళ్ళైనా సరే కానీ ఇంతకుముందు పెట్టిన వాళ్ళైనా సరే కానీ ఇలాంటి జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. కోడికి ఏదైనా ప్రాబ్లం ఉందనేసి మనం మెడిసిన్ వాడుతూ ఉంటాము. మనం ఇచ్చే మెడిసిన్ అది ఒక ప్రాబ్లంగా క్రియేట్ అయిందనుకో మనకే ఇబ్బంది. వీలైనంత వరకు అయితే మీరు ఈ తప్పులు అయితే చేయకండి. దీన్ని ఇట్లా చేయకపోవడం వల్ల మీకే తెలుస్తూ ఉంటుంది. చూడండి ఒకసారి మీ ఫామ్లలో మనం ఇప్పుడు ఈ వాటర్ ఏం చేస్తామంటే జస్ట్ ఉడకవేయాలి. మనం వాటర్ అనేది ఎప్పుడైనా సరే కానీ ఫ్రెష్ వాటర్ మాత్రమే ఉంచుకోవాలి, ఫ్రెష్ వాటర్ మాత్రమే చేసుకోవాలి. అట్లా అవి పాయిజన్గా తయారైననుకో మనకు ఆ కోళ్ళని చనిపోతూ ఉంటాయి. ఎవరైనా సరే కొత్తగా నాటుకోళ్ళ ఫామ్ పెట్టే వాళ్ళు అయితే మాత్రం ఇవి చిన్న చిన్న లాజిక్స్ అనేసి ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇది ఎవరు కూడా చెప్పరు, చాలా తక్కువ మంది చెప్తూ ఉంటారు. మెడిసిన్ ఖరాబ్ అవుతుంది అనేసి 5-10 రూపాయలు ఖరాబ్ అవుతుంది అనేసి మనము కోళ్ళకు ఆ కలిపిన వాటర్ కలిపినామంటే మాత్రం ఖచ్చితంగా చనిపోతూ ఉంటాయి. మీరు కొత్తగా వచ్చిన వాళ్ళైతే మాత్రం ఇలాంటి జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోండి. మీకు ఎవరైనా మీ నాటుకోళ్ళ ఫామ్ పెంచే ఫ్రెండ్స్కి మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా తెలుస్తూ ఉంటుంది కదా. ఇలాంటి వీడియోలు మీకు నచ్చినంత మాత్రం మన నరేంద్ర నాటుకోళ్ళ ఫామ్ని ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.